మనమందరం ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో రామాయణం చదివి లేక విని ఉంటాం. కానీ ఒక తప్పు నిర్ణయం, ఒక బాణం రామాయణ చరిత్ర మొత్తం మీద ప్రభావం చూపింది అని మీకు తెలుసా? అది త్రేతాయుగం. ధర్మం మరియు సత్యం అత్యున్నత స్థానంలో ఉన్న కాలం. అయోధ్య రాజ్యాన్ని రాజా దశరథ పాలిస్తున్నాడు. అదే రాజ్యంలో ఒక సాధారణ యువకుడు తన తల్లిదండ్రులే తన సర్వస్వం అనుకుని జీవితాన్ని గడుపుతున్నాడు. అతని పేరు శ్రవణ్ కుమార్. అతను వృద్ధ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులిద్దరికీ చూపు కనిపించదు. కానీ వారి హృదయాలలో మాత్రం దేవుని పట్ల గాఢ భక్తి ఉంది. చిన్నప్పటి నుంచే శ్రవణ్ తన తల్లిదండ్రులను అచంచలమైన ప్రేమతో సేవిస్తూ వచ్చాడు. నది నుండి నీళ్లు తేవడం, సరళమైన భోజనం తయారు చేయడం, గంటల తరబడి వారి పక్కన కూర్చొని ప్రార్థన చేయడం, వారే అతని ప్రపంచం, అతని ప్రత్యక్ష దైవాలు. ఒక సాయంకాలం నక్షత్రాలు వెలుగుతున్న ఆకాశం కింద కూర్చుని హృదయం నిండా ఒక తెలియని భారంతో శ్రవణ్ తండ్రి ఇలా అన్నాడు: కుమారా, మా జీవితంలో ఎప్పుడూ గంగా పుణ్య నదులు చూడలేదు. పావనమైన క్షేత్రాల దర్శనం లేదు. మృత్యువు మాకు దగ్గరకు రాకముందే గంగా జలాల్లో మునిగి పాపాల నుండి విముక్తి పొందాలి. దివ్య తీర్థాలు చూసి మా చివరి ప్రార్థనలు శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర అర్పించాలి అని ఆశగా ఉంది నాయన. దానికి శ్రవణ్ తల్లి, ఊర్కోండి, కళ్ళు లేని వృద్ధులం మనము. ఒక అడుగు కూడా వేయలేని స్థితి మనది. ఈ దూరమైన యాత్ర ఎలా చేయగలం? ఇప్పటికే మనము అతడి జీవితానికి ఒక భారమయ్యాం. ఇప్పుడు మన ఆశలు కూడా అతని కష్టాలుగా మారకూడదు. ఈ మాటలు విని శ్రవణ్ మోకాళ్ళ మీద పడిపోయాడు. తల్లి, మీరు ఎప్పుడూ నాకు భారం కాదు. మీరే నా బలం, నా జీవిత ఉద్దేశం. మీ ఆశలు నా కర్తవ్యం. నేను మీ ఇద్దరిని స్వయంగా నా భుజాలపై ఎత్తుకుని మీరు కోరిన ప్రతి పవిత్ర క్షేత్రానికి తీసుకెళ్తాను. మీ కోరిక నా ప్రాణం కన్నా గొప్పది. దృఢమైన చేతులతో, భక్తి నిండిన హృదయంతో శ్రవణ్ బంబూ చెట్లతో 2 బలమైన బుట్టాలను తయారు చేశాడు. ఒక పొడవుగా సమతుల్యమైన కర్రకి ఆ బుట్టాలను 2 వైపులా కట్టాడు. చాలా జాగ్రత్తగా తన తండ్రిని ఒక బుట్టాలో, తన తల్లిని ఇంకో బుట్టాలో కూర్చోబెట్టాడు. తరువాత ఆ కర్రని తన విశాల భుజాలపై వేసుకొని తన తల్లిదండ్రులు కోరినట్లే పవిత్ర తీర్థయాత్ర ప్రారంభించాడు. రోజులు గడిచాయి. శ్రవణ్ ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. అడవి లోతుల్లో, గిరి శిఖరాల మీదుగా, నది తీరాల పక్కన తన భుజాలపై తన తల్లిదండ్రులను ఎత్తుకొని ప్రయాణం చేశాడు. సూర్యుడి తాపం కాల్చినా, గట్టి వర్షాలు కొట్టినా అవి కష్టాలుగా భావించలేదు. మధురమైన భజనలు పాడుతూ తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడు. ప్రతి దేవాలయం దగ్గర ఆగడం, వారి పేరుతో ప్రార్థనలు చేయడం, వారిని పవిత్ర నీళ్ళల్లో స్నానం చేయించడం, ఇదే తన నిత్య కర్తవ్యం. తన అడుగులు కేవలం నడక కాదు, అచంచలమైన, నిష్కామమైన, నిర్మలమైన భక్తి. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ ఆకాశాన్ని ఎర్ర రంగులతో అలంకరిస్తున్న సమయంలో వారు అయోధ్యకి దగ్గరగా ఉన్న సరయూ నది తీరానికి చేరారు. శ్రవణ్ చాలా జాగ్రత్తగా ఆ బుట్టాలను ఒక చల్లని మర్రి చెట్టు నీడలో మెల్లగా కిందికి దింపాడు. తల్లి, తండ్రి, ఇక్కడే కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఈరోజు చాలా దూరం ప్రయాణం చేశాం. మీకు దాహం వేసి ఉంటుంది. నేను ఇప్పుడే నది నుండి తాజా నీళ్లు తీసుకొస్తాను. తన తల్లిదండ్రులు కృతజ్ఞతతో నవ్వుకున్నారు. రాత్రి దగ్గరికి వస్తుంది. తొందరగా తిరిగి వచ్చే కుమారా అని తండ్రి మెల్లగా అన్నాడు. శ్రవణ్ నదీ తీరం దగ్గరికి నడిచి వెళ్ళాడు. తన మట్టి కుండని ప్రవహిస్తున్న నీళ్లల్లో ముంచాడు. నీరు నిండుతున్న శబ్దం అక్కడ ఉన్న నిశ్శబ్ద వాతావరణాన్ని నింపింది. అదే అడవిలో ఆ రోజు అయోధ్య సమ్రాట్ రాజా దశరథ కూడా వేట కోసం తిరుగుతున్నాడు. అతను శబ్దభేది బాణం అనే విద్యలో అత్యంత నిపుణుడు. శబ్దం వినాలి చాలు, దాన్ని గుర్తించి శబ్దం మీద బాణం విడవగలడు. నది దగ్గర వినిపించిన ఆ కుండ నిండుతున్న శబ్దం విని దానిని నీరు తాగుతున్న జింక అని భావించాడు. ఒక నిమిషం ఆలోచించాడు. కానీ ఆలోచన కన్నా అహంకారం వేగంగా పనిచేసింది. శబ్దం మీద గురిపెట్టి బాణం విడిచాడు. బాణం వేగంగా దూసుకెళ్లి నేరుగా శ్రవణ్ గుండెని చీల్చుతూ లోనికి దిగింది. ఒక వేదనతో నిండిన అరుపు అడవి నిశ్శబ్దతని కమ్మేసింది. శ్రవణ్ తన గాయాన్ని పట్టుకుని భూమి మీద పడిపోయాడు.
ఆ అరుపులు విని దశరథుడు వేగంగా ముందుకు పరిగెత్తాడు. అక్కడ చేరగానే తన ముందు కనిపించిన దృశ్యం చూసి అతడు భయభ్రాంతికి గురయ్యాడు. అక్కడ జింక లేదు. ఒక యువకుడు రక్తం కారుతూ ప్రాణాలు వదులుతున్న స్థితిలో పడిపోయున్నాడు. నీవు ఎవరు అని రాజు భయంతో అడుగుతూ తన మోకాళ్ళ మీద పడిపోయాడు. నేను శ్రవణ్. నా తల్లిదండ్రులు చూపు లేనివారు. వారికి నీళ్లు తీసుకెళ్తామని వచ్చాను. వారు చెట్టు కింద నా కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి ఈ కుండని వారి దగ్గరికి తీసుకెళ్ళండి. ఏమి జరిగిందో చెప్పండి. వారు దాహంతో ఉంటారు. నా కోసం బాధపడకమని. వణుకుతున్న చేతులతో దశరథుడు బాణాన్ని బయటికి తీశాడు. కాని ఆ గాయం చాలా పెద్దది. శ్రవణ్ తన చివరి శ్వాసలు తీసుకుంటూనే మనసులో దేవుడితో తన తల్లిదండ్రుల క్షేమం కోరుతూ శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు. ధర్మాన్ని కాపాడాల్సిన నేను నా చేతులతో ఒక నిర్దోష బాలుడిని చంపేశానే. పశ్చాత్తాపంతో హృదయం నిండా భారంతో దశరథుడు ఆ నీళ్ల కుండని పట్టుకుని చెట్టు కింద ఎదురు చూస్తున్న వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్ళాడు. శ్రవణ్ తల్లి ఒక్కసారిగా ఏదో తప్పు జరిగిందని గ్రహించింది. ఎవరది? మా కొడుకు ఎక్కడా? ఎందుకు నువ్వు వచ్చావు? దశరథుని గొంతు తరబడింది. మహనీయులైన వృద్ధులారా, నేను ఒక పెద్ద తప్పు చేశాను. మీ కొడుకు నా పానం. అతను ఇక లేడు. ఆ మాటలు వినగానే తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. దిక్కుతోచకుండా విలవిలలాడుతూ ఆ వృద్ధులు నది దగ్గరికి వచ్చారు. తమ కొడుకు నిర్జీవంగా పడిపోయిన దేహాన్ని స్పర్శించారు. దృష్టి లేని వారి ముఖాలపై కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. భరించలేని వేదనతో తండ్రి తన చేయి ఆకాశం వైపు ఎత్తి, మా ఒక్క కొడుకుని కోల్పోయిన ఈ విరహాగ్నిలో మేము ఎలాగైతే కాలిపోతున్నామో అలాగే నువ్వు కూడా ఓ రాజా నీ ప్రియమైన కుమారులతో దూరమై అసహాయమైన వేదనలో జీవాన్ని వదులుతావు. నీ హృదయం కూడా ఈ విరహ వేదనను అనుభవించుగాక. కొంతసేపట్లో పుత్ర శోకాన్ని భరించలేక తన ప్రియమైన కుమారుడి దేహం పక్కనే ఆ వృద్ధ తల్లిదండ్రులు కూడా తమ చివరి శ్వాసలు విడిచారు. ఆ ఘటన దశరథుడి మనసులో భరించలేని వేదనగా నిలిచిపోయింది. అతడు తన రాజ్యానికి తిరిగి చేరుకున్నప్పటికీ పాపం, పశ్చాత్తాపం అతని మనసును వదలలేదు. సంవత్సరాలు గడిచాయి, కానీ కర్మచక్రం తిరగడం ఆపలేదు. ఒకరోజు రాణి కైకేయి కోరిక వల్ల దశరథ కుమారుడు శ్రీరాముడికి 14 సంవత్సరాల వనవాసం వెళ్లాల్సి వచ్చింది. లక్ష్మణుడు కూడా ఆయనతో వెళ్ళిపోయాడు. భరత శత్రుఘ్నులు ఆ సమయంలో రాజ్యంలో లేరు. రాముడి నుండి దూరమై తన ప్రియమైన కుమారులను దూరం చేసుకుని ఆ విరహ వేదనని భరించలేక రాజా దశరథుడు మనసు నిండా దుఃఖంలో తన ప్రాణాలు వదిలేశాడు. అలా శ్రవణ్ తండ్రి ఇచ్చిన శాపం నిజమయ్యింది. కర్మచక్రం తిరిగి తన ఫలాన్ని ఇచ్చింది. శ్రవణ్ మరణం రామాయణ మహాకథలో ఒక చిన్న ఘటనలా కనిపించవచ్చు, కానీ నిజంగా చూస్తే అది ఒక కర్మచక్రం లాంటి ప్రభావం. ఆ శాపం గాని లేకపోయి ఉంటే దశరథుడు వేదనతో చనిపోవడం జరిగేదా, లేదా శ్రీరాముడు వనవాసం వెళ్ళడం జరిగేదా? ఒక అనుకోని తప్పు, ఒక బాణం చరిత్ర మొత్తం మీద ప్రభావం చూపింది. అయితే మిత్రులారా, వేగంగా పరిగెడుతున్న ఈ ప్రపంచంలో ఒక్క నిమిషం ఆగి శ్రవణ్ ఉదాహరణని గుర్తు చేసుకుందాం. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని భుజాలపై ఎత్తుకున్నారు. మన కలలు నెరవేరాలని వారి కలల్ని వదిలేశారు. మన ఆరోగ్యం సరిలేకపోతే వారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. మన బాధలు, మన కష్టాలని వారి కష్టాలుగా భావించి పక్కనే నిలబడి భరించారు. కాలం మారినా, భుజాలలో బలం తగ్గినా, నడక తడబడుతున్నా వారు మన మీద చూపించే ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మనం కూడా వారికి ఆధారంగా, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దానికి శ్రవణ్లా వారి బరువును మోయాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ కాల్, ఒకసారి వెళ్ళి కలవడం, వారితో సమయాన్ని గడపడం, వారి అనుభవాలతో నేర్చుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న పనుల్లా అనిపించవచ్చు. కానీ ప్రేమతో చేసిన ఏ ఒక్క చిన్న పని అయినా సరే అది వారి జీవితంలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.